మాసప్ ట్యాంక్ అందుల హాస్టల్కి ఇక్కడికి వచ్చాను. రాఘవేందర్ అలాగే రఘు రాజు మన భద్రవీర్ మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే వీరికి జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, అన్యాయం ఎందుకు జరుగుతుందని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వీరిని కలిశాను. ఇప్పుడు చెప్పాము. నేను గత 4 రోజుల నుంచి నిరారోగ్యం చేస్తున్నాను సార్. అధికారులు రానందు వలన మేము కేబుల్ సార్ని ఆన్లైన్లో కన్సల్ట్ కావడం జరిగింది సార్. కన్సల్ట్ అయితే మా సమస్యలు విని బాబు మేము వస్తామని చెప్పాను సార్. చెప్పి అదే విధంగా ఇప్పుడు వచ్చాను సార్. ఇప్పుడు మా సమస్య ఏంటంటే సార్, ఈ బిల్డింగ్ ఒకటి బిల్డింగు బ్యాక్లాగ్ పోస్టులు మరియు సదరన్ సర్టిఫికెట్లు మరియు ఇవేమో శాశ్వతమైన సమస్యలు సార్. తాత్కాలికమైన సమస్యలు వచ్చేసి ఈ పిఆర్సీ ఆప్కో కార్డ్స్ కాస్మెటిక్ బిల్స్ మరియు అధికారులు నిర్లక్ష్యం వహిస్తారు మా పట్ల ల్యాప్టాప్స్ సార్. ఇవి మెయిన్ ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు సార్. ఇవి మా సమస్యలు. ఇప్పుడు మీకు 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను. 3016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు సార్. 3016 పెన్షన్. ఇంకేంటి కాస్మెటిక్ ఛార్జెస్ అనేది సార్ 150 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడేమో కాస్మెటిక్ 150 రూపాయలు 200 పెంచారు సార్. 200 గురించి ఏంటంటే 50 రూపాయల గవర్నమెంట్ ఏం తెచ్చి పిల్లలకి ఇవ్వలేదు కదా సార్. ఇవ్వనందువల్ల ఏంటంటే ఇప్పుడు 200 పెంచారు. 200 పెంచినప్పటి నుంచి వాళ్ళే ఇస్తున్నారు. 50 రూపాయలు ఇచ్చినప్పుడేమో 50 రూపాయలు మా చేతికి ఏమో వేసుకొని బాబా అని 200 వెళ్ళినప్పటి నుంచి ఏమో మా చేతికి ఇవ్వడం లేదు. మేము 200 కూడా మీకు ఇవ్వడం లేదు. 10 రూపాయల సోపులు తెచ్చి ఇస్తున్నారు. పంతులు సోపులు. చూడండి, కేసీఆర్ గారు కేటీఆర్ గారు 2014 తెలంగాణ వచ్చింది. అప్పటి నుండి మన అందరికీ తెలుసు 60,000 కోట్లు ఆంధ్ర వెళ్ళవలసిన డబ్బు మిగిలింది. అంటే 8.5 సంవత్సరాలు 5 లక్షల కోట్లు మీరు అప్పు చేశారు. ఒక 5 లక్షలు కనీసం వీళ్ళకి 200 రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తే మంచి సబ్బులయ్యి నూనె అది కొనుక్కుంటారని కాకుండా మీరే 50 రూపాయలు విలువైన ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి 15 సమస్యలు ఉన్నాయి. 1000 కోట్లు మునుగోడు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ 3 కోట్లు ఖర్చు పెట్టి మునుగోడుని అభివృద్ధి చేయలేదు ఈ 8.5 సంవత్సరాల్లో. అంతేకాకుండా ఒక్కొక్క ఓటర్కి 5,000 రూపాయలు. వాళ్ళ కళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళకి 5,000, కొంతమందికి 50,000, సర్పంచులకి 30 లక్షల వెహికల్లో 2 కోట్లు ఇస్తున్నారు. కానీ ఈ అందులకి సరి అయిన తిండి లేదు. మీరు ఎలాగా రారు? మీరు కేసీఆర్ కేటీఆర్ మీరు బిజీ, పేదల దగ్గరికి రాలేరు మీరు. కానీ కనీసం మీ మంత్రులైనా పంపాలి కదా, మీ ఎమ్మెల్యేలైనా పంపాలి కదా. వాళ్ళు రారు ఓట్లాడేదానికి తప్ప. అయితే ఎప్పుడు వస్తారు వాళ్ళు? వీళ్ళు 4 రోజులు అమర నిరాహార దీక్ష చేస్తుంటే ఈరోజు నేను హైదరాబాద్ వచ్చాను. మార్నింగ్ నాకు 11:30 పిలిచాను. బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎంతో బాధతో మీరు పెట్టిన వీడియో, రాఘవేంద్ర రఘు మీరు పెట్టిన వీడియో చూశాను. మీరు 8-10 సార్లు కాల్ చేశారు, 4-5 మెసేజ్లు పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అందుల్నే ఆదుకోకపోతే దేవుడు అనాథుల్ని, వితంతుల్ని, అందుల్ని దేవుళ్ళ చూస్తాడు. దేవుడే తన బిడ్డలా. అలాంటిది ఈ రాజకీయ నాయకులు. ఇది రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. కేసీఆర్ గారు, దేవుని ఉగ్రత నుండి మీరు మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పించుకోవాలంటే ఇలాంటి హాస్టల్లో రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. దర్శించండి. 1000 కోట్లు కూడా ఖర్చు అవ్వవు, కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు. మీరు ఒక నియోజకవర్గంలో రాజకీయంగా పెట్టిన ఖర్చు రాష్ట్రంలో ఉన్న కాలేజీలకి, స్టూడెంట్కి, యూనివర్సిటీలకి పెడితే దేవుడు మిమ్మల్ని మరలా దీవిస్తారు. కనుక న్యాయం చేయండి. రేపు మీ ఆఫీసర్ని ఇక్కడ పంపండి. లేదు అంటే మరలా నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది. నేను వారితో కూడా ధర్నా చేయవలసి వస్తుంది. హైదరాబాద్ జిల్లాలో 4 హాస్టల్ ఉన్నాయి సార్ గవర్నమెంట్. అయితే ఈ ఒక్క హాస్టల్కి మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్, ఇలాంటి బిల్డింగ్. మిగతా 3 హాస్టల్కి అయితే ఇలాంటిది కూడా గవర్నమెంట్ బిల్డింగ్ అని లేదు సార్. మొత్తం రెంట్కి ఇచ్చే నడిపిస్తున్నారు. అది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్. రాజేంద్ర మా మీద అరెస్ట్ వారెంట్ సార్.
ఎవరు వారెంట్ ఇచ్చారు? ఏడి రాజేంద్ర. ఆయన ఎవరు? అరెస్ట్ వారెంట్. మీరు బయటకు కూడా వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని పిలకూడదు. చూసారా? మీరు కోట్లు ఖర్చు పెట్టి మీడియాలో అబ్బబ్బబ్బబ్బ బంగారు తెలంగాణ అంటారు. 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ అందులు, కానీ ఆర్థికంగా అందులు కాదు. అందుకే నన్ను ఎప్పుడూ చెయ్యాలి. వాళ్ళ మనోనేత్రాలు తెరబడి ఉన్నాయి, మీ మనోనేత్రాలు మూయవేసుకొని ఉన్నాయి. మీ మీద రాబోతుంది, మీ కుటుంబం మీద రాబోతుంది. రాకముందే మార్పు చెందండి, న్యాయం చేయండి. మీ సొంత డబ్బులు ఎవరు అడగట్లే. లక్షల కోట్లు మిగిలిన డబ్బులో కొన్ని 100,000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టండి, న్యాయం చేయండి. మాకు ఇచ్చే 3,000 సరిపోతున్న వాళ్ళకి అన్నిటి కనీసం 3,000 కంటే ఇంకేం ఎక్కిస్తానంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాకు ఇయర్లీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి సార్, అవి రావాల్సినవి కూడా మాకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు సార్. మాకు అది మీ 15 సమస్యలు నేను చదివాను, మీ వీడియో చూశాను. 11:30 నుంచి అంటే దాదాపు 12:30 భద్రత మాట్లాడిన తర్వాత ఇది క్లారిటీ వచ్చింది. ఎనీవే కేసీఆర్ గారు న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. లేదు అంటే ఎక్కడెక్కడికి నేను మీకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో డాక్టర్ కేఏ పాల్ యాప్ను డౌన్లోడ్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని ఆ యాప్లో పెట్టండి. నేను మిమ్మల్ని గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా విజిట్ చేస్తున్నానో అన్ని జిల్లాలు, నేను ఈ వారం వచ్చే వారం కూడా 10 ఉమ్మడి జిల్లాలు నేను విజిట్ చేస్తున్నాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. లీడర్స్ మీరు రండి, న్యాయం చేద్దాం, కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిష్కరించాలి అంధ విద్యార్థి సమస్యలు వెంటనే. వర్ధిల్లాలి కేఏ పాల్ గారి నాయకత్వం. రావాలి సీఎం కేసీఆర్ గారు వెంటనే. అసమర్థ ముఖ్యమంత్రి, అందులో సమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం. పరిష్కరించాలి అంధ విద్యార్థుల 15 సమస్యలు వెంటనే. We want justice. 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 Down, 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 Commissioner, down, down, Commissioner, down, down, Ravali, 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 we want justice, we want justice, we want justice, we want justice. Kepal Nayakatham, Vardhilale, Kepal Nayakatham, Vardhilale, Kepal gar Nayakatham, Vardhilale. We want justice, we want justice. Down, 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 down. Vabadappa, Kepal gar Nayakatham, Vardhilale, 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 Kepal gar Nayakatham, Vardhilale, Vardhilale, Kepal gar Nayakatham, Vardhilale. ఫాలో అప్ చేయి భద్రతతో పాటు. ఒక నిమిషం, కొద్ది రోజులు టైం యాక్షన్ రిజల్ట్స్ రాకపోతే గోపాల్ కోర్టులో ఫైల్ చేయాలి. 120 60